తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. పంజా సెంటర్లోని చిరు వ్యాపారస్తుల ఉపాధి కల్పన కోసం గెలిచిన 3 నెలల్లోనే ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న సాయంత్రం 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ సలీం, జనసేన డివిజన్ అధ్యక్షుడు కంది నానిలతో కలిసి అమ్మా హోటల్, బీఆర్పీ రోడ్, కృష్ణవేణి మార్కెట్, పంజా సెంటర్, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, జేఏసీ నాయకులు, అమరావతి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సుజనా చౌదరి మాట్లాడుతూ, ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా మీలో ఒకటిగా ఉంటారని, పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అన్నారు. పశ్చిమలో అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, మంత్రిగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఎమ్మెల్యేని ప్రజలు ఓడిస్తారని తెలిసి వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని అటకెక్కించి 3 ముక్కలు ఆటలాడారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తామని, నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కట్టుబడి ఉందని, త్వరలో ప్రధాని మోడీ పశ్చిమ నియోజకవర్గానికి వస్తారని అన్నారు. పంజా సెంటర్లోని చిరు వ్యాపారస్తులు ఉపాధి కల్పన కోసం గెలిచిన 3 నెలల్లో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, విద్య, వైద్యం రెండూ కూడా వెంటనే అరేంజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పంజా సెంటర్లో ఒక ఈట్ సర్కిల్ అని కడితే, ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఈటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఈట్ ప్లేసెస్, అందరూ కూడా ఈ ఏరియాకి మొత్తానికి ఇది ఒక మంచి అద్భుతమైన సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇంతవరకు ఎవరు చెప్పి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఎవరు కనపడలేదనుకుంటా. ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చేసిన పని ఏమిటి అనంటే ఏ ఒక్క పని కనపడలేదు. అలా కాకుండా ప్రాపర్గా వాళ్ళకి అన్నీ ఏమేం కావాలి, హజ్ హౌసు శంకుస్థాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని పక్కన పెట్టేసింది. హజ్ హౌస్ కానీ, స్టేడియం కానీ, ఇవన్నీ కూడా అది హజ్ హౌస్ కడితే రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది. స్టేడియం కడితే కూడా రాష్ట్రం మొత్తానికి పనికొస్తుంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి స్టేడియం బాగా ఉపయోగపడుతుంది. విజయవాడ మొత్తానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మహిళలకి ప్రసూతి కేంద్రాలు చాలా అవసరం. ఇక్కడ ఇంత రద్దీ వ్యవహారంలో ప్రసూతి కేంద్రాలు అంత పెద్ద ఖర్చుతో కూడా కూడిన పని కూడా కాదు. ప్రసూతి కేంద్రాలు పెడతాం. తర్వాత ఇక్కడ నుంచి ఎయిమ్స్ గుంటూరు, మంగళగిరి దగ్గర నుంచి వాళ్ళదే ఇక్కడ బ్రాంచ్ పెట్టి ఇక్కడ నుంచి ప్రాథమిక వైద్యం ఇచ్చేసి ఇక్కడ నుంచి మెయిన్ సెంటర్కి పంపించే విధంగా కూడా ఒక షటిల్ సర్వీస్ పెట్టించాలి అని చెప్పేది నా అభిప్రాయం. అవన్నీ కూడా చేసి తీరుతాం. కాబట్టి ఇక్కడ అందరూ కులాలకి, మతాలకి అతీతంగా అందరూ కూడా కమలానికి ఓటేయమని చెప్పి మనవి చేశాం.